చూస్తున్నాం శ్రీశైలంలో బాంబులు బుల్లెట్లు కలకలం రేపుతున్నాయి. వాసవి సత్రం ఎదురుగా బాంబులను గుర్తించారు పోలీసులు. అయితే బ్యాగులో సుమారుగా 4 బాంబులతో పాటుగా 13 బుల్లెట్లు కూడా లభించాయి. అయితే ఇక్కడ నేపథ్యంలో ఎవరు ఇక్కడ పెట్టి వెళ్లారు, అసలు శ్రీశైలం ఆలయంలోకి ఈ బుల్లెట్లు ఎలా రాగలిగాయి, అక్కడి ఆలయ పరిసరాల్లోకి ఎలా బుల్లెట్లు చేరుకున్నాయనేది ప్రస్తుతానికి పోలీసులకి అంతు చిక్కని ప్రశ్నగా ఉంది. దానిపైన సీసీటీవీ కెమెరాని పరిశీలిస్తున్నారు. అయితే గుర్తు తెలియని వ్యక్తులే ఇక్కడ వదిలి వెళ్ళిపోయినట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ ఘటన పైన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దేవస్థానానికి చెందినటువంటి సీసీ కెమెరాని కూడా పరిశీలిస్తున్నారు. మీరు చూస్తున్న టీవీ స్క్రీన్ పైన ఇక్కడ ఎగ్జాక్ట్ గా బహుశా అదొక డివైడర్ లాంటిది ఉంది. ఆ డివైడర్ మధ్యలోనే ఒక చెట్ల పొదల్లో ఈ బాంబులు లభించాయి. సుమారుగా అక్కడ చూడండి, విజువల్స్ లో కనిపిస్తున్న ప్రకారంగా 13 బుల్లెట్లు ఉన్నాయి. 13 బుల్లెట్లతో పాటుగా మరొక 4 బాంబులు కూడా ఉన్నాయి. చూడండి, అక్కడ పూర్తిగా ఆ గ్రీన్ కలర్ లో కనబడుతున్నవే 4 బాంబులవి. ఇక 13 బుల్లెట్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, ఇంతకీ ఆ బుల్లెట్స్ ఏ గన్ లో వాడుతూ ఉంటారు, మరి గన్స్ ఎక్కడ వదిలిపెట్టారు, గన్స్ ఎక్కడ ఉన్నాయి, ఇంతకీ అక్కడికి ఎవరైనా కొంతమంది అగాంతకులు వచ్చారా, లేదంటే ఎవరైనా అటువైపుగా అటవీ ప్రాంతం లాంటిది కాబట్టి తెలియని టైంలో ఎవరైనా వచ్చి అక్కడ వదిలేసి వెళ్ళారా, అసలు ఏం జరిగి ఉంటుందనేది ప్రస్తుతానికి కొంత ఆందోళనకరంగానే ఉంది. సో ఇక్కడ మనం విజువల్స్ లో చూస్తున్నట్టుగా 4 బాంబులు 13 బుల్లెట్స్, దాంట్లో అవన్నీ కూడా పెద్ద బుల్లెట్స్ లాగానే ఉన్నాయి. అంటే సుమారుగా AK-47 లో వినియోగించినటువంటి బుల్లెట్స్ గానే తెలుస్తూ ఉన్నాయి. ఒకసారి అక్కడ పోలీసులు వాటిని స్వాధీనపరుచుకునే సమయంలో వాళ్ళు చెప్తున్నటువంటి ఆ మాటల మీద పోలీసు అక్కడ కూడా వాటిని కూడా చూపిస్తూ ఉన్నారు, వాళ్ళు స్వాధీనపరుచుకుంటున్నారు. ఒకసారి వారి మాటల్లో అవేంటో చూద్దాం. ఒకసారిగా ఈ వార్త తెలిసిన తర్వాత శ్రీశైలంలో వెళ్ళేటువంటి భక్తులందరూ కూడా ఆందోళన చెందారు. వారంతా కూడా భయభ్రాంతిలో గురవుతున్నారు. 4 కూడా నాటు బాంబులుగా తెలుస్తోంది. నాటు బాంబులు AK-47 సంబంధించిన బుల్లెట్స్ అన్ని కూడా ఉన్నాయి. మరి ఎవరైనా అక్కడికి వచ్చి అక్కడ వదిలేసి వెళ్ళారా, లేదంటే ఇంకెవరైనా మావోలు అక్కడికి చేరుకున్నారా, మావోయిస్టులు ఎవరైనా అక్కడికి టార్గెట్ గా వచ్చారా, అక్కడ అవి లభిస్తే ప్రమాదం అని చెప్పి అక్కడ వదిలేసి వెళ్ళిపోయారా, సో ఏం జరిగింది అనేది ప్రస్తుతానికి ఇంకా పోలీసులు తేల్చలేరు. కొంత విచారణ అయితే వేగవంతం చేశారు. ఈ విషయం తెలిసినటువంటి శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చినటువంటి ఆ భక్తులు మొత్తం కూడా ఆందోళన చెందుతున్నారు. అంత భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి కనబడుతోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హుసేన్ సిద్ధంగా ఉన్నారు. హుసేన్, సో ఏంటి ఈ బాంబులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఆ బాంబులు ఎక్కడివి, సీసీటీవీ కెమెరాలో ఎటువంటి విధంగా ఆ పోలీసులు పరిశీలిస్తున్నారు, ఇంతకీ ఆ గన్స్ ఏ గన్ లో వాడేటువంటి ఆ బుల్లెట్స్ అట్ ద సేమ్ టైం అవి నాటు బాంబులేనా? మనోజ్, శ్రీశైల క్షేత్రంలో నాటు తుపాకుల బుల్లెట్లతో పాటు SLR కు సంబంధించిన బుల్లెట్లు కనిపించడం కలవరం రేపుతుంది. ప్రధానంగా వాసవి క్షేత్రానికి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి డివైడర్లు ఏర్పాటు చేశారు. ఆ డివైడర్ల మధ్యలో ఉన్నటువంటి చెట్ల మధ్యన ఒక అంగంతకుడు గుర్తు తెలియనటువంటి వ్యక్తి ఈ బ్యాగ్ వదిలేసి వెళ్ళిపోయినట్లు స్థానికంగా ఉన్నటువంటి స్వీపర్స్, అంటే మున్సిపల్ సిబ్బంది, క్లీనింగ్ చేసేటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆ బ్యాగ్ ను గుర్తించారు. ఆ బ్యాగ్ ను ఓపెన్ చేసి చూస్తే అందులో బుల్లెట్లు ఉండడాన్ని గమనించారు. స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకి సమాచారం ఇచ్చారు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది. అయితే ఒక్కసారిగా ఈ బుల్లెట్లు కనిపించడంతో ఆ ప్రాంతానికి ఎవరైనా మావోయిస్టుల సంచారం ఆ ప్రాంతంలో ఏమైనా ఉందా, లేకపోతే ఇంకెవరైనా కావాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారా, టార్గెటెడ్ గా ఎవరైనా స్థానికంగా ఉన్నటువంటి నాయకులను ఎవరైనా టార్గెట్ చేశారనేటువంటి కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే అధికారికంగా ఇంకా పూర్తి స్థాయిలో బ్యాగ్ వదలగా బ్యాగ్ ముందుగా చూసింది ఎవరు, ఎప్పుడు ఆ బ్యాగ్ ను వదిలినట్టుగా ఉంది? ఆ బ్యాగు ఎప్పుడు వదిలేరనేటువంటి దాని మీద ఎలాంటి స్పష్టత లేదు. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఎక్కడ కూడా సీసీటీవీ కెమెరాలు ఉన్నట్లు మనకి అక్కడ సీసీటీవీ కెమెరాలు ఎక్కడ లేవు అవి. అయితే స్థానికంగా పనిచేస్తున్నటువంటి మున్సిపల్ సిబ్బంది, అక్కడ ఉన్నటువంటి ఈ క్లీనింగ్ చేసే సిబ్బంది మొదటిసారిగా గుర్తించారు. అయితే గుర్తించిన తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులకు సమాచారం ఇస్తేనే తక్షణమే ఈ బాంబు స్క్వాడ్ పోలీసులు ఘటనా స్థలం చేరుకొని సంచిలో ఉన్నటువంటి బుల్లెట్లను తనిఖీ చేశారు. ఈ సర్చ్ లో 303కి సంబంధించినటువంటి 6 బుల్లెట్,
ఎస్ఎల్ఆర్ కు చెందినటువంటి 6 బుల్లెట్లు, ఎస్ఎల్ఆర్ కు చెందినటువంటి 5 మరో 4 ఖాళీ బుల్లెట్లు ఉన్నట్టు గుర్తించారు. 90mm కు చెందినటువంటి 4 బుల్లెట్లు అందులో ఉన్నాయి. దాంతో పాటు 4 నాటు బాంబులు 4 ఖాళీ బుల్లెట్స్ ఉన్నాయా? ఖాళీ బుల్లెట్స్ అక్కడ ఉన్నాయా? 4 ఖాళీ బుల్లెట్స్ ఉన్నాయి. 5 ఎస్ఎల్ఆర్ కు సంబంధించినటువంటి బుల్లెట్స్ కూడా అక్కడ ఉన్నాయి. ఖాళీ బుల్లెట్లు అంటే అవి ఉపయోగించిన తర్వాత మిగిలిపోయిన భాగాలేనా? అవి అలాగే భావించవచ్చు. ఖాళీ బుల్లెట్ అంటే యూజ్ చేసిన తర్వాత పడిపోయినటువంటి దానికి సంబంధించినటువంటి బుల్లెట్ సంబంధించినటువంటి క్యాప్స్ అలాంటివి ఉన్నాయి అనేది పోలీసులు ప్రాథమికంగా తెలుపుతున్నటువంటి సమాచారము. అయితే దీనితో పాటు 90mm కు చెందినటువంటి 4 బుల్లెట్లు ఉన్నట్టు గుర్తించారు. దీంతో ఈ బుల్లెట్లతో పాటు బ్యాగులో మరో ఎర్ర టవాల్ ఉన్నట్లు గుర్తించారు. ఎర్ర టవాల్ ఉండడంతో మావోయిస్టుల సంచారం ఈ ప్రాంతంలో ఉందేమో అనేటువంటి అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఇక్కడ ఆ పరిసర ప్రాంతాలు ఎక్కడైనా బుల్లెట్ల శబ్దం వినిపించిందా? గన్ను పేలుల శబ్దం ఎక్కడ వినిపించింది? ఎందుకంటే ఆల్రెడీ 4 బుల్లెట్లు ఖాళీగా ఉన్నాయంటే వినియోగించిన బుల్లెట్లుగానే కనబడుతున్నాయని చెప్తున్న నేపథ్యంలో ఆ పరిసర ప్రాంతాలు దాని తాలూకు ఆనవాళ్ళు ఉన్నాయా? అంటే ఇప్పటి వరకు అలాంటి ఆనవాళ్ళు అయితే కనిపించలేదు. ఇది పూర్తి స్థాయిగా శ్రీశైల క్షేత్రం పరిసరాలు మొత్తం కూడా నల్లమల అడవులతో దట్టమైనటువంటి అడవులు సంభవించినవి. ఎలాంటి తుపాకీ మోత సౌండ్స్ కానీ లేకపోతే ఇంకేమన్నా వేరే లాంటి సౌండ్స్ వినిపించినట్లు స్థానికంగా ఉన్నటువంటి ఎవరు కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రత్యేకంగా ఆర్టీవీ ప్రతినిధి అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రతినిధి కూడా పరిశీలించాడు. అక్కడ జరిగిన ఈ దీనిల మీద ఎవరు పెట్టారు, ఎవరైనా చూశారని వాకప్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ ఘటన వెలుగులోకి రావడంతో ఒకసారిగా కలవరం మొదలైంది శ్రీశైల క్షేత్రంలో. శ్రీశైల క్షేత్రానికి వచ్చేటువంటి భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. అసలు పేలుడు పదార్థాలు పెట్టాల్సినటువంటి అవసరం ఏంటి, అక్కడ వచ్చినటువంటి వారు ఎవరు అనేటువంటి కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. గతంలో నల్లమల కేంద్రంగా, నల్లమలలో అనేక నక్సల్స్ ఉద్యమాలకి కేంద్రంగా మారినటువంటి నల్లమల అటవీ ప్రాంతం, ఆ ప్రాంతంలో ఉన్నట్టు ఆ ప్రాంతానికి మళ్ళీ ఇక్కడ అక్కడ బుల్లెట్స్ ఉన్నాయని డెఫినెట్ గా గన్ ఉండే అవకాశం కూడా ఉంది. సో గన్నుకు సంబంధించి కాసేపు పక్కన పెడితే ఆ ప్రతిది కూడా ఆలయం లోపలికి వచ్చే సమయంలో కానివ్వండి, ఆ పరిసర ప్రాంతాల్లో జరిగేటువంటి ప్రతిది కూడా పోలీసు నిఘాలో ఉంటుంది. పోలీసులు పర్యవేక్షిస్తూ ఉంటారు. ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అక్కడికి పంపిస్తూ ఉంటారు. కానీ ఇక్కడికి ఎలా వచ్చిన బ్యాగ్ మరి పోలీసులు కొంత నిర్లక్ష్యం వహించారనుకోవాలా? అక్కడి వరకు ఎలా బ్యాగ్ చేరగలిగింది? అది ఇన్స్పెక్ట్ చేయలేదా? అది పరిశీలించలేదా? అంటే మనోజ్, స్పష్టంగా పోలీసుల నిర్లక్ష్యం అని అయితే చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే మనకి టోల్ ప్లాజా నుంచి, టోల్ గేట్ నుంచి డైరెక్ట్ గా వచ్చేటువంటి వాహనాలు మాత్రమే తనిఖీ చేస్తారు. అయితే శ్రీశైల క్షేత్రానికి వచ్చేటువంటి భక్తుల యొక్క బ్యాగులు కానీ వాళ్ళు ఏం తీసుకొస్తున్నారు అనేటువంటి తనిఖీలు మాత్రం ఇప్పటి వరకు జరిగినటువంటి పరిస్థితి అయితే శ్రీశైల క్షేత్రంలో లేవు. సో కాలినడకనటువంటి వచ్చిన వాళ్ళు ఉంటారు. రైట్. అయితే ఇక్కడ 13 బుల్లెట్లతో పాటుగా 4 బాంబులు కూడా ఉన్నాయి. ఒక రెడ్ టవల్ కూడా ఉన్నది అన్నట్టుగా మా ప్రతినిధి చెప్తున్నారు. అంటే చాలా క్లియర్ గా ఇక్కడ ఆ రెడ్ టవల్ కనబడుతోంది, బహుశా ఎర్రని ఒక టవల్ లాంటిది కనబడుతోంది. అయితే దీని తాలూకు మావోయిస్టులు వచ్చి ఉంటారనేది కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ విజువల్ చూడండి, అక్కడ రెడ్ కలర్ టవల్ కనబడుతోంది, పక్కనే ఆ బ్యాగ్ లో ఉన్నటువంటి ఆ బెల్ట్ కానివ్వండి, పక్కనే ఇంకోటి చిన్న తాడు లాంటిది ఇవన్నీ కనబడుతూ ఉన్నాయి. ఆ 13 బుల్లెట్స్ ఉన్నాయి. దాంట్లో ఆల్రెడీ 4 వినియోగించిన బుల్లెట్స్ ఉన్నాయట. అంటే వాటి ఆల్రెడీ వినియోగించారు అంటే ఎవరో ఒక దగ్గర పైన ప్రయోగించి ఉండాలి, లేదంటే గాల్లో కాల్పులు జరిపి ఉండాలి. సో వినియోగించిన బుల్లెట్ ఖాళీ భాగాలు అక్కడ ఉన్నాయని డెఫినెట్ గా ఆ 4 బుల్లెట్లు ఎక్కడో దగ్గర వినియోగించి ఉండే అవకాశం ఉంది. సో 4 నాటు బాంబులతో పాటుగా ఎస్ఎల్ఆర్ గన్ లో వినియోగించినటువంటి ఆ బుల్లెట్స్ అక్కడ ఉండడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి భక్తులు మొత్తం కూడా ఆందోళన చెందుతున్నారు. పోలీసులు ఇంకా ఇక్కడికి స్పష్టమైనటువంటి ఒక భావనకు రాలేదు, స్పష్టమైన క్లారిటీకి అయితే రాలేదు. అక్కడ ఎటువంటి సీసీటీవీ కెమెరాలు కూడా లేవు. మరి అక్కడ ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు అక్కడ వదిలేయాల్సి వచ్చింది, డివైడర్ మధ్యలో, చెట్ల మధ్యలో ఎందుకు అలా వదిలేశాడనేది మాత్రం ప్రస్తుతానికి కొంత ఆందోళనకరంగానే ఉంది. సో అక్కడికి ఎందుకు ఈ బాంబులు తీసుకొచ్చారు, ఎందుకు వదిలేసి వెళ్ళారు, దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా, నిజంగా మావోల పని ఉందా అనేది ప్రస్తుతం ఇంకా పోలీసులు తేల్చుకోలేకపోతున్నారు. అయితే ఈ ఘటన ఏకంగా ఒక ఆలయానికి సమీపంలోనే వాసవి సత్రం ఎదురుగా ఈ బాంబులను గుర్తించడం అనేది అక్కడికి వచ్చిన భక్తుల్ని కొంత ఆందోళన పరుస్తుంది, భయాందోళన గురి చేస్తుంది. 900 plus companies, 7.89 lakhs per annum average CTC, 100% placements, KL deemed to be university. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.